తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీలో అత్యంత కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే పోలింగ్ బూత్ ఏజెంట్లు మాత్రమేనని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యలమల నాగార్జున యాదవ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పీసీఆర్ కళ్యాణ మండపంలో బూత్ ఏజెంట్స్ కి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు భీమవరం నియోజకవర్గ పోలింగ్ బూత్ ఏజెంట్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి యలమల నాగార్జున యాదవ్, ఐటీ విభాగ ప్రధాన కార్యదర్శి పడాల కిషోర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు పాల్గొని వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన కల్పించారు. పోలింగ్ బూత్ లో ఎలా ఉండాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలి అనే విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ చినిమిల్లి వెంకట్రాయుడు, నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ రాజకీయంగా అందరూ కూడా అనుభవం ఎన్నాళ్ళ నుంచో కూడా బూత్ ఏజెంట్ గా, బూత్ కన్వీనర్లుగా, పిఎల్ఏలుగా మీరు అందరూ కూడా పనిచేసినటువంటి వారు. కానీ జనరల్ గా ఎంపీటీసీ ఎలక్షన్ రానివ్వండి, సర్పంచ్ ఎలక్షన్ రానివ్వండి, జనరల్ ఎలక్షన్ రానివ్వండి, వెరిఫికేషన్ కామన్. ఓటు తీసివేయటం లేదు ఓటు ఎక్కించడం, మార్పులు చేర్పులు చేసుకోవటం సహజంగా జరుగుతుంది. కానీ 10 ఏళ్లకు ఒకసారి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. అది ఈ సంవత్సరము పూర్తి స్థాయిలో జరగడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో కొంత మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. పాత సిస్టమ్ లో కాకుండా ఇప్పుడు కొత్తగా ఈ ఎన్నికల వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. టెక్నాలజీ పెరిగింది. అందువల్ల ఎలా ఓటు నమోదు చేసుకోవాలి, ఎలా ఓటు తీసేయాలి, ఎలా ఓటు సవరణ చేసుకోవాలన్న దాని మీద మీకు అంతా కూడా ప్రజెంటేషన్ ఇస్తారు. దీనికి సంబంధించి రాష్ట్రానికి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నాగార్జున యాదవ్ ని మన పశ్చిమ గోదావరి జిల్లాకి స్పెషల్ గా మీకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వమని ఆయన ఇక్కడ సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కొత్త ఓటు ఎవరైనా అప్లై చేసుకుంటే వాడి ఓటు వస్తుందేమో తప్ప ఒకసారి ఈ ఎలక్షన్ లో ఓటు మిస్ అయితే మనం బతుకున్నది కాబట్టి ఎప్పుడు ఓటు కూడా రాదు. ఏదైనా మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఏదైనా మా కోర్టులో అన్యాయం జరిగిందనో లేకపోతే సెంట్రల్ లో మన ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి అక్కడ అప్పీల్ చేసుకుని తెచ్చుకోవాలేమో, పోరాడితే ఒక లాయర్ పెట్టుకోవాలని తెచ్చుకోవాలేమో తప్ప మరి ఓటు రాదు. నాకు అలా అర్థమైంది. ఎలా అర్థమైందో చెప్తారు. నాకు చెప్తున్న అంటే అసలు ఓటు ఇప్పుడు ఎవరైతే అశ్రద్ధ చేసామో ఓటు రాదు. ఖచ్చితంగా బాగా వెనకబడినటువంటి వాళ్ళు ఏదో అక్కర్లేదు వాళ్ళని అనుకుంటారేమో. ఇవన్నీ కూడా అవగాహన కల్పించి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన, అబ్బాయి ఇది జరిగిపోయిన విషయాన్ని చెప్పి మన అందరినీ కూడా మన ఓట్లన్నింటినీ జాయిన్ చేసుకోకపోతే మనం అధికారంలో లేవు కనుక అధికార పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ పక్క చేసి వాళ్ళు అడుగుని ఆడుకుంటే ఆడుకుంటారు. మనం వెనకబడితే మనం నష్టపోయే ప్రమాదం ఉంది కనుక మనం ఇప్పుడు చేయాలి. దీనికి ప్రతి బూత్ కి ఒక ఏజెంట్ పెట్టాం. మనం పెట్టడం కాదు, గవర్నమెంట్ కూడా ఒక ఆఫీసర్ని, మన గ్రామంలో 4-5 బూతులు ఉన్నాయి. 4-5 ఏ బూత్ కాకపోతే ఒక ఆఫీసర్ వాళ్ళు పెట్టారు. మనం ఏజెంట్ మనం పెట్టుకున్నాం. ఆ ఏజెంట్ వాళ్ళు మనం కలిసి ప్రతి ఓటుని కూడా నమోదు చేయించడం కోసం ఈ కార్యక్రమం పెట్టారని చెప్పేసి నాకు అలా అర్థమైంది కాబట్టి అది చెప్తాను. విన్నాక అసలు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం గురించి వివరించడానికి వచ్చిన వారు చెప్పే మాటలు వినడానికి మీకు విసుగొస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం గురించి ఏదైతే ముఖ్యంగా మనం ఏర్పాటు చేస్తున్నామో దాని గురించి చెప్పిన విషయాన్ని మీరంతా కూడా పూర్తిగా ఓపికగా వినాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ ఓటర్ నమోదు ప్రక్రియ అన్నది కొత్తగా నమోదు చేసుకోవడం ఎలాగా, మార్పులు చేసుకోవడం ఎలాగా, ఏ పరిస్థితుల్లో ఏ రకంగా వ్యవహరించాలన్నది పిఎల్ఏలుగా ఉన్న మీకు ఇక్కడికి వచ్చిన వారు చెప్తారు. కాబట్టి ఆ కార్యక్రమం చాలా కీలకమైంది. మీరంతా బాధ్యతయుతంగా వారు చెప్పిన వాటి అన్నింటినీ విని పార్టీ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తూ రాబోయే రోజుల్లో ఈ నమోదు కార్యక్రమంలో కూడా మీరంతా చురుగ్గా రావడానికి చాలా ముఖ్యమైనటువంటి సమావేశం ఇది. దీన్ని పూర్తిగా మీరు దృష్టి పెట్టి పార్టీ అధికారంలో రావడానికి మీరందరూ ఎంత కష్టపడాలి, ఇప్పటి నుంచి సైనికుల్లా పనిచేయాలి. ప్రతి గ్రామంలోని కూడా బిజెపి చాలా కీలకమైనటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. ఇప్పటి నుంచి ఎస్ఐఆర్ అనేది అనేక కుటుంబాలతోటి పక్క రాష్ట్రాల్లో చూసాం. పార్టీ అధికారాలు కోల్పోయారు, చాలా నష్టపోయింది. ఈ అన్నిటిని కూడా మనం అధిగమించాలి అంటే బిజెపి చాలా కీలకం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి బిజెపిని అందరినీ ఎలక్ట్ చేయాలి, వారి కష్టాన్ని గుర్తించే విధంగా మనం పని చేయించగలిగితే మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి చాలా ఈజీగా రాగలుగుతాం.
ముఖ్య ప్రధాన కారణం బిఎల్ఏలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలం అనేక సార్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట ఇస్తే ఆ మాట కట్టుబడే వ్యక్తి. గత ప్రభుత్వంలో మనం నవరత్నాలు చెప్పాం. నవరత్నాల ద్వారా అన్ని కార్యక్రమాలు కూడా మనం చేయగలిగాం. కానీ పార్టీ నాయకులు కానివ్వండి, గ్రౌండ్ లో కష్టపడ్డవారు కానీ కొద్ది ఇబ్బందులు ఉన్నా కూడా జగన్ 2.0 కీలకంగా పార్టీ నాయకులతోనే మనం పరిపాలన చేయాలి. ఈ రోజు కష్టపడినటువంటి బిఎల్ఏలు కానివ్వండి, ఇతర నాయకులు కానీ గుర్తించే విధంగా పనిచేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీరు కూడా బిఎల్ఏ అంటే ఇక్కడ చెప్పింది విదేశీయులే కాకుండా ఒక సైనికుల్లాగా, ఒక యజ్ఞంలాగా పనిచేసి ప్రతి గ్రామంలోని దీని మీద అన్ని కూడా మీకు దేశంలో ఎక్కడా లేని విధంగా నర్సాపురంలో డంపింగ్ యార్డ్ నిర్మిస్తామని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 6 నెలలుగా పట్టణంలో ఎదుర్కొంటున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంపిక చేసిన స్థలంలో ఆధునిక టెక్నాలజీతో డంపింగ్ యార్డ్ నిర్మిస్తామని తెలియజేశారు. డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని నిర్మిస్తామని తెలియజేశారు. డంపింగ్ యార్డ్ విషయం మీద ప్రత్యేకంగా కొన్ని విషయాలు తెలియపరచడానికి తెలపడం జరిగింది. నర్సాపురం పట్టణ ప్రజానీకానికి చాలా అత్యంత ఇబ్బందికరంగా ఉండేటువంటి సమస్య ఏదైనా మన టౌన్లో ఉందంటే అది డంపింగ్ యార్డ్ సమస్య. సుమారుగా 6 నెలల పాటు నర్సాపురం పట్టణ ప్రజానీకం అందరూ కూడా నరకయాతన అనుభవించారంటే అందులో ఎటువంటి సందేహం కానీ ఎటువంటి అనుమానం కానీ లేదు. గుడి, బడి, ఇల్లు, రోడ్డు అన్నటువంటి తేడా లేకుండా అన్ని చోట్ల కూడా ఎక్కడ చూసినా చెత్తతో, పుల్లు వాసనతో, దోమంతో నర్సాపురం పట్టణం అంతా కూడా ఏ విధంగా అతి దారుణమైనటువంటి పరిస్థితులు కొనసాగినాయో మనందరికీ కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల నుంచి నర్సాపురం ప్రజానీకానికి విముక్తి కలుగజేయాలి. నర్సాపూర్లో ఈ డంపింగ్ యార్డ్ సంస్థకు శాశ్వత పరిష్కారం చేయకపోతే రానున్నటువంటి కాలంలో దీన్ని చేయడం అనేది అసాధ్యం అయిపోతుంది కనుక, సాధ్యం కాదు కనుక తప్పనిసరిగా దీని మీద ఇప్పుడే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి ఒక మంచి ఆశయంతో 1 వారం మ్యాక్సిమం 10 రోజుల లోపల సైట్ నిర్ధారణ చేసి ఆ సైట్లో శాశ్వతంగా చెత్త అక్కడ వేసేటువంటి అధికారికంగా ఫార్మాలిటీస్ అన్నీ కూడా ప్రభుత్వపరంగా పూర్తి చేయటువంటి ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసి చెత్త అక్కడ వేయడానికి మున్సిపాలిటీ ద్వారా చెత్తను అక్కడ డంప్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. నేను కూడా కోరేది ఒకటే, మేము సెలెక్ట్ చేసినటువంటి సైట్కి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎవరన్నా అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ చేయాలన్నా, అనవసరంగా ఏదైనా సంబంధం లేనటువంటి వాళ్ళు అక్కడికి నిర్ణయం చేసినట్టు కడప నగరంలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమ అభివృద్ధిపై దృష్టి సారించి అభివృద్ధికి ప్రధాన కారణంగా నిలిచారని అన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు రూపుమాపి ఇరిగేషన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని అన్నారు. 2024వ సంవత్సరము కూటమి ప్రభుత్వము అధికారంలో రావటంతో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముందే చెప్పింది. తదనుగుణంగా ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, అలాగనే లోకేష్ గారు వారి కృషితో అనేక భారీ పరిశ్రమలను, అలాగనే మధ్యతరగతి ఎంఎస్ఎంఈ పార్కులను కానీ రాష్ట్రానికి తీసుకొచ్చి లక్షల కోట్ల పెట్టుబడులతో ఈరోజు యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వము ముందుకు సాగుతూ ఉంది. ఒకప్పుడు రాయలసీమ అంటే ఎండుబడ్డ భూములు, ఫ్రాక్షన్ రాజకీయాలు, గొడవలు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్తో ఉండేది. కానీ 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమ ప్రాంత అభివృద్ధే ఈ యొక్క రాయలసీమ ప్రాంతము వెనకబడడానికి కారణమైన ఈ ఫ్యాక్షన్ రాజకీయాల్ని మట్టుబెట్టడానికి ముందు రాయలసీమ ప్రాంతాన్ని ఇరిగేషన్ పరంగా అభివృద్ధి చేసి ఇక్కడి నుంచి ఉత్పాదక పెరిగితే ఆటోమేటిక్గా ప్రజలు ఈ యొక్క గొడవల నుంచి బయటకు వస్తారు, రాయలసీమ అభివృద్ధికి ముందుకెళ్తారని చెప్పేసి GNSS, HNSS,
టీజీపీ లాంటి ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులను తీసుకొని వచ్చి పూర్తి చేసి మన రాయలసీమ లాంటి బంగారు భూములను సారవంతమైన భూములు చేస్తూ రాయలసీమ అభివృద్ధికి కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 2000 సంవత్సరంలో వచ్చిన ఐటీ పరిశ్రమలను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిశ్రమని ప్రోత్సహించి ఫ్యాక్షన్ జోలికి వెళ్లకుండా మన రైతుల బిడ్డలు ఇంజనీరింగ్లో చేరి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసుకొని వచ్చి లక్షలు సంపాదిస్తూ ఎంతోమంది యువత అమెరికా లాంటి విదేశాలకు వెళ్ళి అక్కడ సంపాదించి ఇక్కడున్న వాళ్ళ తండ్రులకి మంచి వసతి సౌకర్యాలు కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందడమే మన ప్రాంత అభివృద్ధికి మన కుటుంబ అభివృద్ధికి ముఖ్యమని సందేశం ఇస్తూ ఈ మధ్యన మన రాయలసీమ ఈ యొక్క రూపును మార్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇందులో భాగంగానే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పూర్వోదయ పథకంలో భాగంగా 40,000 కోట్ల రూపాయలని రాయలసీమకి ఇంటిగ్రేటెడ్ రాయలసీమగా అభివృద్ధి చేయడానికి హార్టికల్చర్ హబ్ చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు 38 ప్రాంతాలలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ విధానంలో ఈరోజు విజయవాడలో ప్రారంభిస్తున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇదే రోజు ఎక్కడెక్కడ శాంక్షన్ అయితే 38 నియోజకవర్గాల్లో ఈ యొక్క ప్రారంభాలు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి నది కాలుష్య పరిస్థితిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పరిశ్రమల వ్యర్థాలతో నదులు మురికి కూపాలుగా మారుతున్నాయని ఆవేదన. కమిషన్ల కోసం జగన్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధించిందన్న మంత్రి అచ్చెన్నాయుడు. కూటమి ప్రభుత్వంలో 23 లక్షల పెట్టుబడులు వచ్చాయని వెల్లడి. వైసీపీలో అత్యంత కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే పోలింగ్ బూత్ ఏజెంట్లు మాత్రమే. భీమవరంలో బూత్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. రంగా దారుణ హత్యకు చంద్రబాబే సూత్రధారణ వంగవీటి నరేంద్ర. నాటి ఎస్పీ వ్యాస్ మాజీ హోంమంత్రి కోడెల శివప్రసాదరావు పాత్రధారులని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.